వెళ్ళిపోతున్నాను, బయటకు వచ్చాను. రైజింగ్ రాజు గారు కనపడ్డారు. అప్పటి వరకు నాకు ఆది అన్న టీం ఎవరు కనపడలే. ఆది అన్న కనపడ్డాడు, ఆది అన్న పరదేశీ వీళ్ళు కనపడ్డారు, కానీ రాజుగారు దొరబాబు కనపడలే. అప్పుడు కనపడ్డారు నాకు, ఆ ఫ్లోర్కి ఎదురుగా కనపడ్డారు, కిందన నానక్రామ్ కూడా ఫ్లోర్కి ఎదురుగా కనపడ్డారు. కనపడితే రాజుగారు బాగున్నారంటే రాజుగారు పలకరిస్తున్నారు. పలకరిస్తుంటే ఆయన అంటే రైజింగ్ రాజు గారు పలకరించారు. ఎగ్జిక్యూటివ్ రాజు గారు ఈయన తిట్టేస్తున్నారు. రాజుగారు మీకు ఇంకేం పని లేదు ఏంటంటే ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చోవడం తప్ప అది ఇదని. ఆయన రాజుగారు అయ్యో నేనేం చేశానంటే ఆయన పలకరించారు అందుకే అని చెప్పి సారీ అండి వెళ్ళిపోతాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా నాకేం అర్థం కాలే. నన్ను వెళ్ళండి సార్ ఇంకెంతసేపు ఉంటారు, బయలుదేరండి ఇక్కడ నుంచి అది ఇదని అన్నారు. నేను వెళ్తున్నాను, నేను క్యారవాన్ల సైడ్ వెళ్తుంటే అటెక్కడికి వెళ్తున్నారు, ఇటు వెళ్ళండి అన్నారు. నా బైక్ అక్కడ ఉంది, ఏడ్ చేయమంటారు, నడిచి వెళ్ళిపోమంటారా అని అడిగాను. సరే వెళ్ళండి అయితే అని చెప్పి నన్ను పంపి నా వెనక ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పంపించాడు. నేను మళ్ళీ నా బైక్ దగ్గరికి వెళ్తున్నానా, మళ్ళీ ఇంకేదైనా క్యారవాన్లో నన్ను కలవడానికి వెళ్తున్నానా అని చెప్పి మళ్ళీ నా వెనక పంపించి నేనేం చేశాను అంత నాకు అర్థం కాలే. వచ్చాను. సరే అప్పటికేంటంటే ఈ దేశముద్రలో ఒక స్కిట్లో చేశా నేను, అది రీజన్ ఏమో అనుకున్నా. తర్వాత నాకు కొంతమంది చెప్పింది ఏంటంటే నేను మానేసిన తర్వాత Q&A అబౌట్ షోస్ అని చెప్పి నాది ఫ్యాక్స్ ఛానల్ కదా, సో దాంట్లో కొంతమంది అడుగుతూ ఉంటే షోస్ కోసం కొన్ని విషయాలు చెప్పా.